ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రతి మానవుడు కర్మ, కర్త, క్రియ ఈ మూడు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ ప్రపంచంలో ఏ ఆధ్యాత్మికం ఆచరించవలసిన అవసరం లేదు. ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళు చెప్పినవి ఆచరించవలసిన అవసరమే లేదు. ఎందుకు లేదు? కర్మ, కర్త, క్రియ అంటే ఏంటి మీరు అనుభవంగా తెలుసుకోండి. కర్మ అంటే ఏంటి చెక్ చేసుకోండి. కర్త అంటే ఎవరు, క్రియ అంటే ఏంటి అని మీరు అనుభవంగానే తెలుసుకోవాలి. అవి తెలుసుకోవటం కొరకే సర్వమతాలు ఉన్నాయి. సరే, ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఇప్పుడు బ్రహ్మం గారి గురించి అందరికీ తెలుసు. కాలజ్ఞానం రాశారు ఆయన గురించి. ఆయన కాలజ్ఞానం రాయకముందు ఆయన ఉన్న నివాస స్థలాలలో ఉన్న ప్రజల యొక్క మానసిక ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలు, లైఫ్ స్టైల్ మొత్తం చాలామందిని దగ్గర నుంచి చూసి తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం చేశాడు కాలజ్ఞానం రాయటానికి బిఫోర్. చేసినాక మొత్తం ఆయన ఇప్పుడున్న వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు, ఫలానా వాడు ఈ విధంగా చేస్తున్నాడు, వీడికి పుట్టేవాడు ఏం పనులు చేస్తాడు అవే చేస్తాడు, వాడికి పుట్టేవాడు ఇలా మనుషులు పెరిగిపోతున్న కొద్దికి ఈ విధంగా ఉంటుందని ఆయన ఆనాడు ఊహించి, అంటే ఆయన అది చెయ్యటానికి అవి తెలియజేయటానికి మాత్రమే పుట్టాడు. కాబట్టి ఆయన ఆ పని ఇంటర్నల్గా పరమాత్మ ప్రబోధానుసారం ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఫలానా వాళ్ళు గెలుస్తారని 10 మంది చెబితే అందులో 1-2 సత్యాలు అవుతున్నాయి కదా. ఆ విధంగా ఆయన ఆనాటి కాలంలోనే రీసెర్చ్ చేశాడు హ్యూమన్స్ మొత్తాన్ని, జంతువులని, మనుషుల్ని, వాటి బిహేవింగు, వాటి ఆహార అలవాట్లు, వాటి ఆచారాలు అన్నీ చూసి అప్పుడు ఏకాంతం కూర్చొని ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఈ కర్మకర్త క్రియ అనేది నేను చెప్పిన దానికి మీరు అర్థమవ్వాలని చెప్పడం జరిగింది. ఉపమానం, అలంకారంగా చెబుతున్నాను. దాన్ని బట్టి ఆయన లైఫ్ స్టైల్ మొత్తం ఊహించి ఇలా ఉంటుందని చెప్పొచ్చాడు. ఇవి ఆ విధంగా ఆయన చెప్పబట్టి కాలజ్ఞానం ఫలానా జరిగినప్పుడు బ్రహ్మంగారు చెప్పారా ఫలానా జరుగుతుంది అని. అంటే అందులో కొన్ని జరగచ్చు, జరగకపోవచ్చు. ఆయన చెప్పినట్టు ఆయన మేధస్సులో ఆయన ఆనాటి కాలంలో చెప్పింది కొంత విభిన్నంగా ఉండొచ్చు, మార్పులు చేర్పులు. కానీ అది మీరు కర్మకర్త క్రియ ద్వారా తెలుసుకోవాల్సిన సత్యం. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు భృగు మహర్షి అని భృగు మహర్షి అంటే అలాంటి పేర్లు 100 మంది ఉంటారు. వాళ్ళందరూ వేదాల్లో మంత్రద్రష్ట అయిన భృగు మహర్షి, పురాణాలు వాళ్ళ పూర్వీకుల గొప్పతనానికి వాళ్ళు అలా పెట్టుకుంటూ వస్తారు. అది పెద్ద గందరగోళంగా పడేస్తుంది ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళ ఆలోచనల్ని. ఆ భృగు మహర్షి విష్ణుమూర్తిని కాలుతో అన్నప్పుడు ఆయన అరికాలలో కన్నుని తీసేస్తాడని పురాణాల్లో, సినిమాల్లో వాటిలో ఉంటుంది. దాని గూఢార్థం ఏంటి? ఏ మానవుడైనా సరే వాడి అరికాళ్ళలో, వేళ్లలో జ్ఞాన ఇంద్రియాలకు సంబంధించిన సర్వశిష్టం అరికాళ్ళలో ఉంటుంది. అందుకేమంటారు, బతికున్న వాడి కాళ్ళు వేడిగా ఉండాలి, చచ్చిపోయిన వాడి కాళ్ళు చల్లగా ఉండాలి అంటారు. తర్వాత తలకాయని దేనిగా చెప్పారు? అశ్వత్థ వృక్షము అంటే చెట్టుకి భూమిలో వేర్లు ఉంటే మనిషికి తలలో వేర్లు ఉంటాయి. అట్లా ఇలాంటి గూఢార్థం వాటిని మీరు కర్మకర్త క్రియలు అనేది తెలుసుకుంటే ఇవన్నీ అర్థమవుతుంటాయి మీకు. ఆ విధంగా ఆయన అరికాళ్ళలో ఎప్పుడైతే ఆ కన్ను తీసేశాడో అహం ప్లస్ కారం అంటే అందరికీ తెలుసు. అహం అంటే బ్రహ్మకి బ్రహ్మకి ఇప్పుడు మంత్రాలు, తంత్రాలు, ఈ పురాణాలు చెప్పేవాళ్ళు, వేదాలు, వీళ్ళందరిలో కూడా చాలామందిలో ఒక వెర్రి అంత కారం ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? విష్ణుమూర్తి అనబడే మహా ఋషి ఆయన అహం కోరం అంటే ఇప్పుడు ఏదైనా రాజకీయాల సభలు జరిగినప్పుడు కొన్ని కోరం లేక వాయిదా పడ్డాయి అంటారే, ఆ విధంగా కోరం ఆయన చేశాడు. ఆయనకి అహంకారాన్ని, ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలని ప్రవేశపెట్టడానికి ఆయన అరికాళ్ళలో ఉన్న ఆ నర్రాన్ని తీసేశాడు, అహంకారం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అరికాళ్ళలో వేళ్ళకి కొన్ని వేళ్ళు కళ్ళకి సంకేతంగా ఉంటాయి,
కొన్ని మెదడుకు సంకేతంగా ఉంటాయి. అందుకని కాలి బొటన వేలుకి రింగు పెట్టుకోండి, రాగి రింగు అంటే దేనికి పెట్టుకోవాలండి కాలి రింగ్ అంటే? అక్కడ వెంట్రుకలు రాలేదనుకో వాడికి హార్టు సంబంధించినవి కొన్ని మెదడుకు సంబంధించిన డిసీజులు ఉంటాయని. ఆ రింగు పెడితే ఏమవుతుందండి అంటే సూర్యుడి నుంచి డి విటమిన్ ఆ రింగు తీసుకొని సేవ్ చేసుకుంటుంది, మనం ఫ్రిడ్జ్ లాగా చేసుకొని ఏం చేస్తుంది, బాడీకి అవసరమైనప్పుడు అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇవన్నీ గూఢార్థాలు ఉంటాయి. మీరు కర్మకర్త క్రియ తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. వేదాలు చదవని వాళ్ళు, శ్రీ విద్యాోపాసనలు కాని వాళ్ళు, కొన్ని భారతంలో 13 మంది ఋషుల్ని డైరెక్ట్ పరబ్రహ్మ అనుభవించారు వాళ్ళు. వేదాలు చదవలు ఏం చేశారు? కర్మకర్త క్రియ 3 తెలుసుకున్న వాళ్ళు. అలాగే ఇప్పుడు వేదాల్లో వచ్చేసి చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ యొక్క నేను చెప్పేదానికి కానీ మీరు తెలుసుకున్న దానికి కానీ వాటిల్లో. ఇప్పుడు ఋగ్వేదం చదివిన వాళ్ళకి, యజుర్వేదం చదివిన వాళ్ళకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా యజ్ఞాలు హోమాలు అలాంటివి చేసేటప్పుడు ఋగ్వేదం చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారం సహజంగా హోమానికి వాళ్ళే వేద పండితులే తయారు చేయాలి. చేసేటప్పుడు మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రం ఏం చదువుతారు? పవిత్రవంత పరివాచ మాసతే అని ఋగ్వేదం చదువుతారు. వీళ్ళు యజుర్వేద వేదం చదువుతారు పవిత్రంత పరివాచ మాసతే అని వాళ్ళు చదివితే వీళ్ళేం చదువుతారు? పరివాస మాసతే అని చదువుతారు. ఈ రెండింటి యొక్క దాంట్లో ఋగ్వేదానికి యజుర్వేదానికి ఎక్కడ తేడా వస్తుందంటే పరివాచ మాసతే, పరివాజ మాసతే. రెండిటికి అర్థం, భావార్థం ఏంటి? ఆహారము. శబ్దార్థం డిఫరెన్స్ ఉంది. ఎక్కడ డిఫరెన్స్ ఉంది? పరివాచ మాసతే. యజుర్వేదం వల్ల పరివాజ మాసతే, చిన్న డిఫరెన్సే. ఈ విధంగా దేశకాలమాన పరిస్థితులను బట్టి అక్కడ ఆహార అలవాట్లు, ఒకచోట గోధుమ అన్నం తింటాడు, ఒకచోటేమో బియ్యం అన్నం తింటారు. ఆ విధంగా వాళ్ళకి మారుతూ ఉంటుంది. ఏం మారుతుంది? ధర్మం చెప్పే విధానం మారుతుంది, ధర్మం మారదు. ధర్మం చెప్పే విధానం మారుతుందని వేదముల ద్వారా తెలుసుకోవాలి. కొంతమంది ఇప్పుడు ఈ ఏంటి కర్మకర్త క్రియ తెలుసుకుంటే ఏమవుతుందండి అంటే అర్థంలో మొహం చూసుకుంటే ఏమవుతుంది? ఎక్కువసార్లు సైకాలజికల్ ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకని వస్తాయి? నీ కళ్ళు కింద చారలు కనపడ్డాయి, తెల్ల జుట్టు కనపడుతుంది, గుంటలు పడ్డ మొహం, ఇట్లా ఇవన్నీ కనపడగానే వాడు చాలా అప్సెట్ అవుతూ ఉంటాడు. ఆ విధంగా నువ్వు మంత్రం చేస్తుంటే వాడిలో ఉన్న దుర్గుణాలన్నీ వాడు ఏ జన్మల్లో చేసినవన్నీ బయటకు వస్తుంటాయి. బయటకు వస్తున్న కొద్దిగా వాడు ఆ శుద్ధి చేసుకుంటుంటాడు. ఆ శుద్ధి చేసుకోవడం అయిన తర్వాత అర్థంలో మొహం చూడటం ఎప్పుడైతే తగ్గించినట్టుగా ఉంటుందో ఇక్కడ మంత్రాలు చేస్తున్నప్పుడు వాడి యొక్క కర్మలు, కర్తలు, క్రియలకు సంబంధించి తగ్గిపోతూ ఉంటాయి. సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గినట్టు ఇక్కడ తగ్గుతుంటాయి. అప్పుడు వాడికి ఆ కర్మకర్త క్రియ చేస్తే ఏమవుతుందంటే వాడు చూసుకోవడానికి అర్థమవుతాడు. వాడు ఇప్పుడు సపోజు ఇస్కాన్ శ్రీలపాదుల వారు ఏం చేశారు? పరబ్రహ్మాన్ని కృష్ణుడిగా చూశాడు ఆయన. ఇప్పుడు అలా విధంగా ఒక్కొక్క రకం ఎవడికి వాడిని చూసుకున్నాడు అనుకో గుండాకి చేస్తాడు. ఎందుకని చేస్తాడు? గుండాకి బ్లాక్ హోల్ లాగా ఉంటాడు. ఎవడికి వాడు బ్లాక్ హోల్ అనబడే దాని దగ్గరికి ఏదైనా ఒక గ్రహం, సూర్యగ్రహం పోయింది అనుకోండి, ఆ గ్రహం లోపలికి వెళ్ళిపోయింది, బయటికి రాదు. ఏంటనేది అర్థం కాదు. అది బ్లాక్ హోల్ అంటారు. అది మానవుడి యథార్థ రూపం బ్లాక్ హోల్. అందుకని ఏంటంటే ఋషులు వీడి గుండె వేస్తాడు కాబట్టి వాడిలోకి వాడు వెళ్ళమని చెప్పి ఈ స్త్రీ విద్యని ఇవి చేయమంటుంటారు. ఎందుకు? వాడి యథార్థ స్వరూపం బ్లాక్ హోల్. వాడిలోకి ఎవరు పోయినా వాడు రిసీవ్ చేసేసుకుంటుంది. ఏ గ్రహాన్ని పోయినా అందులోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పోతుంది అనేది ఎవరు కనిపెట్టలేరు. ఆ విధంగా వాడు స్వస్వరూప జ్ఞానం బ్లాక్ హోల్. కాబట్టి వాడు తెలుసుకోవాలంటే ఇప్పుడు కృష్ణుడి సంబంధించి తీసుకుంటే కర్మకర్త క్రియలు ఆయన పరిపరి విధాలుగా పరిపరి రకాలుగా భారతంలో వాళ్ళకి చెప్పాడు. ఎవరైనా విన్నారా? ఎవడు వినరా. ఆయనకి వినరని తెలిసిన ఏం చేస్తున్నాడు? కర్మకర్త క్రియ అది యూనివర్సల్ సిస్టమ్. ఆ సిస్టాన్ని బట్టి వెళ్తుంటారు, ఎవ్వరు వినరు. కర్మ అనుభవించాల్సింది తెలుసుకుంటే ఏమవుతుంది? కర్మకర్తకి ఏంటి చేసే కొన్ని లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. ఇప్పుడు గాంధారికి ఇంకా ఎక్కువగా చెప్పినా ఏం చేసింది? చివరి కృష్ణుడి నువ్వు అలా చేస్తావు, ఇలా చేస్తావు, నీ వంశం అలా నాశనం, నీ మనుషులందరూ ఇలా అనేక రకాలు పెట్టింది. ఆయన ఎందుకు ఫీల్ అవ్వలేదు? ఆయన బ్లాక్ హోల్గా భావించుకున్నాడు.
బ్లాక్ హోల్కి ఏమవుతుంది, ఒక సముద్రంలో కాకి రట్టేస్తే ఏమవుతుంది, ఏం కాదు కదా. అదే సూత్రం అవుతుంది. మనం ఆయన కృష్ణుడు తెలిసి తెలియక ఏదైనా గతంలో సంబంధించిన జన్మలకు కానీ అప్పుడు కానీ చేసిన ఏమైనా కర్మలు, చెడు కర్మలు వీళ్ళకి వస్తాయి. ఆయన్ని పొగిడినప్పుడు ఏమవుతుంది, ఆయన చేసే మంచి కొంత వస్తుంది. అలా ఏమంటారు, శ్రీ విద్యా ఉపాసకులని నువ్వు ఏదైనా టార్గెట్ చేస్తే వాడు గతంలో చేసిన ఏదో పనులన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి, తిరుగులేదన్నమాట. అందుకని వాళ్ళతో ఏం చేయాలని కర్మ, కర్త, క్రియ తెలుసుకోండి. ఏమి చెయ్యాలన్నా, మీరు ఏ పని చేయాలన్నా ఫస్ట్ కర్మ అంటే పని, కర్త నేను, క్రియ ఆ రిజల్ట్స్. ఈ మూడింటిని మీరు తెలుసుకుంటే ఏమవుతుంది, ఎవ్వరు ఈ మూడు తెలుసుకున్న వాడు ఎవడు ఏం ఆచరించక్కర్లా. ఫోన్ ఉంది, ఉపయోగించండి. కర్మ అంటే ఏంటి, కర్త అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి, ఈ మూడు తెలుసుకోండి. ఆటోమేటిక్గా మీరు ఏ మానవుడి ఉపదేశములు వినవలసిన అవసరం లేదు, మీరు ఎవరికి ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. మీరే బ్లాక్ హోల్ అయిపోవచ్చు. స్వస్తి.